నమస్కారం ది పవర్ ఆఫ్ జెమ్స్టోన్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకు ఎప్పుడూ ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమమే ది పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్స్టోన్ కార్యక్రమంలో ప్రముఖ జెమాలజిస్ట్ మరియు ఆస్ట్రో జెమ్ థెరపిస్ట్ ఎంఎం రజా గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. జ్యోతిష శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాలని సవివరంగా తెలియజేస్తాము. మీరు కూడా ఎంఎం రజా గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలంటే వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ సార్. హలో మేడం. V6 ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓకే సార్, మొదటి ఒక కాలర్తో మాట్లాడదాం సార్. వెయిట్ చేస్తున్నారు. స్టార్ట్ చేద్దాం. హలో. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పరా ఫస్ట్ ఆఫ్ ఆల్? నమస్తే మేడం, నా పేరు శివశంకర్. శివశంకర్ గారు, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నా గురించే మేడం. సో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4వ తేదీ 10వ నెల. ఓకే. 4th 10th మంత్, ఇయర్ 1993. 1993. దెన్ చెప్పండి, ఏ టైంలో పుట్టారు? మార్నింగ్ 7:30 అండి. మార్నింగ్ 7:30. ప్లేస్ ఆఫ్ బర్త్ ఏ ఏరియాలో పుట్టారు? ఇక్కడ తాండూరు మేడం. తాండూరు. ఓకే శివశంకర్ గారు, ఇక్కడ రజా గారు ఉన్నారు, మాట్లాడండి సార్తో. శివశంకర్ గారు. నమస్తే సార్. సార్ నమస్కారం, చెప్పండి. వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? స్టడీ సరిగ్గా ఉండట్లేదు సార్. ఇది జరగట్లేదు. స్టడీస్ ఏం చదువుతున్నారు ఇప్పుడు? బీఎస్సీ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ సార్. ఓకే సార్, మీరు భరణి నక్షత్రం జన్మించారు. మేషరాశి తెలుసా మీకు? అవును సార్. ఎన్నో పాదం సార్? 3వ పాదం అండి. భరణి నక్షత్రం, మేషరాశి, 3వ పాదం జన్మించారు మీరు. లగ్నం వచ్చేసి తులా లగ్నం. లగ్నంలో కుజ బుధుడు కలిశారు అంటే జాతకంలో మీకు కుజదోషం కూడా ఉంది. ఫ్యూచర్లో మీకు మ్యారేజ్లో ఇబ్బంది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికి మీరు మ్యారేజ్ చేసే ముందు ఎక్కడైనా సలహాలు తీసుకొని, అంటే జ్యోతిషి దగ్గర కానీ లేకపోతే మా దగ్గర వస్తే మీరు రావచ్చు, తర్వాత చేసుకోవాలి. కానీ ప్రస్తుతానికి మీ చదువు గురించి మాట్లాడుతాం మేము. జాతకంలో కుజ బుధుడు, అదేవిధంగా వచ్చి ధనస్థానం రాహు ఉన్నాడు. అండ్ మీ జాతకంలో వచ్చేసి బుధుడికి బలం లేదు, ఎందుకంటే బుధ కుజతో కలిశాడు. అదేవిధంగా 4th ప్లేస్ చూసుకుంటే శని కూడా బాగలేదు. అంటే మీ లైఫ్లో ప్రతి ఒక్కటి పోస్ట్పోన్ అవుతాయి, డిలే అవుతాయి. చదువు కానీ చదువులో కూడా బ్రేకప్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, చదువులో ఆటంకాలు వస్తాయి. అండ్ లగ్నంలో కుజుడు ఉన్నాడు. కుజుడు అంటే ఆవేశం ఎక్కువ ఉంటుంది, మీకు కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది. అంటే ఎవరు సినిమాకి వాళ్ళే హీరోగా మీరు బిహేవ్ చేస్తారు. అది మీరు తగ్గించుకోండి, అది మంచిది కాదు మీకు. సో అదేవిధంగా మీ జాతకంలో శుక్రకి బలం లేదు. శుక్ర బలం లేకపోతే ప్రాస్పెరిటీ కట్ అయిపోతుంది, డెవలప్మెంట్ ఉండదు. మీరు చేయాల్సిన పని ఫస్ట్ వచ్చేసి ఒకటి, తెలుగులో గరుడ పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. పచ్చ వచ్చేసి మీకు విద్యాకారక. విద్య అంటే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసము పచ్చ చక్కగా పనిచేస్తుంది. దాంతోపాటు వచ్చేసి తెలుగులో శ్వేత పుష్యరాగం, ఇంగ్లీష్లో వైట్ సఫైర్ అంటారు. అది 2 రత్నాలు కలిపి పెట్టాలి మీరు. ఈ 2 పెట్టుకుంటే 2014 నవంబర్ తర్వాత కొంచెం మంచి రోజులు ఉన్నాయి మీకు. ట్రై చేయండి. చాలా హ్యాపీ. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే రైట్ సార్. మనం ఎలాంటి ఎఫర్ట్ పెట్టకుండా, ఎలాంటి కష్టాలు ఫేస్ చేయకుండా ఒక చిన్ని రత్నం ద్వారా అంత సక్సెస్ని ఎలా రీచ్ అవుతాం సార్? అంటే ఆ రత్నం అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటారు? అంత చిన్ని రత్నంలో అంత ఇమాజిన్ ఉందా, అంత ఇంపాక్ట్ పవర్ ఉందా? ఇది చాలా మందికి మైండ్లో ఉంటుంది. సో ఫస్ట్ నేను వ్యూవర్స్కి ఒక మాట తెలియచేయాలి అంటే, ఇది కేవలం మా ఫ్యామిలీ వాళ్ళు సృష్టి చేసింది కాదు. ఎందుకంటే మా యాడ్స్ చూస్తున్నారు. రాశి కంటే ప్రతి ఒక్కరు తెలుసు సౌత్ ఇండియాలో, అంటే ఇండియాలో తెలుసు రాశి కంటే. ఎందుకంటే ముత్తాత గారు, తాతగారు, పెదనాన్నగారు, నాన్నగారు చాలా ఎఫర్ట్ చేసి చాలా కష్టపడి ఈ సబ్జెక్ట్ మా చేతికి ఇచ్చారు. మేము కూడా 20 years నుంచి చాలా కష్టపడి నేర్చుకుని ముందుకు వచ్చాము. సో ఫస్ట్ తెలియచేయాలంటే ఈ సబ్జెక్టు మాది ఒకటే కాదు, ప్రపంచం వ్యాప్తంగా, వరల్డ్ వైడ్, నాట్ ఇన్ ఇండియా. అంటే మా ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశంలో, సౌత్ ఇండియాలో కాదు, ఇండియాలో కాదు, అంటే ప్రపంచం వ్యాప్తంగా. యాజ్ అండ్ టుడే మీరు అమెరికాకి వెళ్ళండి, పెద్ద పెద్ద డిసీజెస్కి దే ఆర్ రికమెండ్ ద జెమ్ స్టోన్స్ అంట. ఒకటి. సెకండరీ, మేము చాలా రకాల ప్రయత్నాలు చేస్తాము. చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, చదువు కంప్లీట్ అయిపోయింది, జాబ్కి ట్రయల్ చేస్తున్నాము, ఇంటర్వ్యూస్ పాస్ అయిపోయింది, కానీ అపాయింట్మెంట్ లెటర్ రాలేదు. చాలామంది ట్రబుల్స్ ఇలానే ఉంటాయి. కొంతమందికి ఇంటర్వ్యూస్లో ఫెయిల్యూర్ అయిపోతారు. కొంతమందికి జాబ్లో సెటిల్మెంట్ లేదు, ఫైనాన్షియలీ గ్రోత్ లేదు. ఇంకొక ముందుకు వెళితే మ్యారేజ్ ట్రై చేస్తున్నారు, సంబంధాలు వస్తున్నారు, చూస్తున్నారు, మ్యారేజ్ అవ్వడం లేదు. అంటే
ప్రతి ఒక్క పని ఏదే ఫీల్డ్ కానీ మీరు బిజినెస్ చేయండి, మీ పర్సనల్ లైఫ్లో కానీ, మీ చదువు విషయంలో కానీ, జాబ్ విషయంలో అంటే మనశ్శాంతిలో కానీ, ప్రాస్పరిటీలో కానీ, మీ సంతోషంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో మీరు 95% ప్రయత్నాలు చేస్తారు. లాస్ట్లో ఏమంటారు, చిన్న అంటే 5% కట్ అయిపోయింది, చేతికి అనేది నోటుకి లేదు అంటారు. అంటే నా వర్క్ అంతా మొత్తం అయిపోయింది కానీ చిన్న రీజన్తో నా పని అంతా పోయింది సార్ చెప్పి. ఈరోజు జరిగిన సంఘటన మార్నింగ్ నా దగ్గర ఒక కస్టమర్ వచ్చారు, ఎంఎస్కైనా ట్రై చేస్తున్నారు ఫ్రమ్ లాస్ట్ 2 years నుంచి. ఆయన చెప్పే రీజన్ ఏమంటే, సార్ అంతా అయిపోయింది సార్, జస్ట్ ఏదో ఒక వెరిఫికేషన్ అడిగారు సార్, నేను మార్నింగ్ చాలా వెయిట్ చేశాను, వీసాకి వెళ్ళాను, వచ్చేసాను ఇంటికి అంట. రీజన్ ఏమైనా కావచ్చు. అంటే 95% మేము ప్రయత్నాలు చేస్తే కూడాను 5%, జస్ట్ 5% మా లక్ లేకపోతే ముందుకు వెళ్ళలేము. అలాంటి అదృష్టం మాకు ఎవడిచ్చేది? రత్నాలు. దానికి ఏమంటారు? లక్కీ స్టోన్ అంటారు. లక్ అంటే అర్థం ఏంటి? అదృష్టం ఇచ్చే రత్నం అని చెప్పి. మీరు ఎంత ఎఫర్ట్ చేస్తే కూడాను, ఎన్ని ప్రయత్నాలు చేస్తే కూడాను లాస్ట్లో మీకు ఫెయిల్యూర్ వస్తుందంటే కారణం ఏంటి? గ్రహాల బలం లేదు. మా సొసైటీలో ఏమంటారు? నా గ్రహచారం అండి అంటారు, అంటే గ్రహచారము అంటారు. ఏదైనా ప్రయత్నాలు చేస్తారు, సార్ చాలా ట్రై చేశానండి, నేను చాలా పనులు చేశాను, నేను ఏదైనా టైం బాగలేదండి. టైం బాగలేదు అర్థం ఏంటి అంటే మీరు 95% కష్టం పడితే కూడాను లాస్ట్లో 5%లో మీ పని దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. ఆ 5%కి బలం కోసము ఇలాంటి సంప్రదాయం పాటిస్తాము. రత్నం ఎందుకు పెట్టుకుంటాము? లక్ కోసం, బలం కోసం అని చెప్పి. జెమ్స్ ఈజ్ ఏ కండక్టర్ అండ్ బూస్ట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ. రత్నాలు వచ్చేసి దేవుడి నుంచి మాకు మంచి ఔషధం అంటారు. అలాంటి రత్నాలు పెట్టుకుంటే మేము మా లోపల ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము. చూడండి, ఒక మొబైల్ ఉంది అనుకోండి, ఒక మొబైల్ ఉంది, దాంట్లో నెట్వర్క్ కనెక్షన్ లేకపోతే మేము ఎదుటి మనిషికి మాట్లాడలేము. కారణం ఏంటి? నెట్వర్క్ కనెక్షన్ లేదు. అలాంటి నెట్వర్క్ కనెక్షన్ కోసము మేము సిమ్ తీసుకోవాలి. ఆ సిమ్ కార్డు వచ్చేసి అక్కడ నంబర్ ఎంట్రీ చేయాలి, దానికి డబ్బు కట్టాలి. సేమ్ మేనరు మనిషి గ్రహాలు మధ్యవర్తిగా సిమ్ కార్డు మాదిరి కనెక్టివిటీ ఇచ్చే దానికి గ్రహాలకి ఒక సిమ్ కార్డ్ అవసరం ఉంటుంది. ఆ సిమ్ కార్డ్ పేరు వచ్చేసి రత్నాలు. అంటే మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ప్రతి ఒక్కరికి రత్నాలు అవసరం ఉంది. చదువులో రత్నం కావాలి, హెల్త్ బాగుండాలి రత్నం కావాలి, మ్యారేజ్ కోసం రత్నం కావాలి, పిల్లలు బాగుండాలి రత్నం కావాలి, బిజినెస్లో డెవలప్మెంట్ కావాలి రత్నం కావాలి, కార్పొరేట్ రావాలి రత్నం కావాలి, ఎమ్మెల్యే రత్నం కావాలి, మినిస్టర్, ప్రతి ఒక్క హోదాలు వెళ్ళాలంటే అంటే మీరు ప్రాస్పెరిటీ కోరుకుంటున్నారంటే యూ వాంట్ టు వేర్ ఏ జమ్ ఉంటే మీకు మీరు ఎఫర్ట్ చేయాలి. ఓన్లీ రత్నం పెట్టుకొని నేను ఇంట్లో కూర్చొని నాకు రాదు అంటే ఒకవైపు మీరు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంతో పాటు రత్నం పెట్టుకుంటే అదృష్టం మా చేతిలో ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్, రాయి త్రో చేస్తున్నాము, ఎదుట్లో అంటే ఆపోజిట్లో గాలి ఉంది, మా రాయి ముందుకు వెళ్ళదు. ఆఫ్టర్ వేరింగ్ ద జమ్, రత్నం పెట్టిన తర్వాత ఆ రాయి త్రో చేస్తే ఆపోజిట్ ఉండే గాలి ఆ రత్నం సపోర్ట్ ఇస్తుంది. చక్కగా అర్థమవుతుంది. అంటే మేము ప్రయత్నం చేయాలి, రాయి కింద నుంచి మేము తీసుకోవాలి, మేము తీసుకొని మేము త్రో చేస్తే అప్పుడు గాలి సపోర్ట్ ఇస్తుంది. 95% మీరు పనులు చేస్తున్నారు, ఫెయిల్యూర్స్ చాలా బాధపడుతున్నారు. అలాంటి బాధపడకుండా లైఫ్లో హ్యాపీ ఉండాలంటే ఇలాంటి రత్నాలు పెట్టుకోవాలి. దానికోసం రత్నం ఏమంటారు? జెమ్స్ ఈజ్ ఏ మెడిసిన్ ఆఫ్ గాడ్. జెమ్స్ ఈజ్ ఏ న్యాచురల్ అర్థం చేసుకునే న్యాచురల్ ప్రొడక్ట్ ఆఫ్ ద అర్త్ అని చెప్పి. భూమి నుంచి వచ్చే ప్రతి వస్తువులు తిని, భూమి నుంచి వచ్చే ప్రతి వస్తువులు మాకు పనికి వస్తాయి. ఈ ల్యాప్టాప్ కానీ, ఈ మొబైల్ కానీ, ఈవెన్ ఫ్లైట్ కానీ, హెలికాప్టర్ కానీ, అవి ఇచ్చింది ఎవరు? భూమి ఇచ్చిన సంపత్తు. అదే భూమి నుంచి వచ్చే రత్నాలు కింగ్ అంటారు. ఎందుకంటే భూమిలో ఉండే ప్రతి ఒక్క మినరల్స్ ఏదో ఒక యూజ్కి చేసుకుంటారు. అంటే ఒక హెలికాప్టర్ తయారు చేయాలంటే భూమిలో ఉండే మినరల్స్ యూజ్ చేస్తారు. ఒక ఫ్లైట్ ఆకాశంలో చూస్తున్నామంటే అది భూమి ఇచ్చిన సంపతే. ఫుడ్ తింటున్నాము, హెల్తీగా ఫిజికల్ స్ట్రెంత్గా ఉన్నామంటే ఆ భూమి ఇచ్చిన సంపదది. అదే భూమి ఇచ్చిన న్యాచురల్ ప్రోడక్ట్. ఇలాంటి రత్నాలు పెట్టుకుంటే అప్పుడు ప్రయత్నాలు చేయండి, తప్పకుండా ఈ రత్నాలు మీకు సపోర్ట్ ఇస్తే చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే సార్, మరో కాలర్తో మాట్లాడదాం. వనిత గారు కాల్ చేశారు ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. హలో వనిత గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పరా? మార్చ్ 13. మార్చ్ 13, 38. మార్చ్ 13. 13. ఓకే, ఇయర్ చెప్పండి. 99. 1999. ఏ టైంలో పుట్టాడు బాబు? 8:15. అంటే మార్నింగా ఈవినింగా ఏ టైంలో అని? సాయంత్రం 8:15 ఈవినింగ్. ఓకే, ఎక్కడ పుట్టాడు బాబు? మెడ్ సిటీ, ఆంధ్రమా సభ అంటారు కదా, విద్యానగర్. ఓకే రైట్ అండి. రజా గారితో మాట్లాడండి.
అమ్మా వనిత గారు నమస్కారం, చెప్పండి అమ్మా. బాబు అసలు చాలా మొండి, చదవడం లేదండి. ఓకే అమ్మా, ఓకే ఓకే. మీ బాబు జన్మించిన నక్షత్రం తెలుసా మీకు? ఉత్తరాషాఢ నక్షత్రం జన్మించారు మీ బాబు? తెలీదండి. ఉత్తరాషాఢ నక్షత్రం అమ్మ 99 అంటున్నారు అంటే 14-15 ఏళ్ళు అయిపోయింది. ఇంకా మీరు జాతకం చూడండి. ఇలాంటి మా సొసైటీలో చాలా మంది లైట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు, చీకటిలో వెళ్తున్నారు. చీకటిలో వెళ్తే ఎలా ఉంటుంది? అన్సేఫ్ జర్నీ అంటారు. ఇప్పుడు చెప్తాం మీ బాబు చదవట్లని చెప్పి ఓన్లీ చదువు అని కాదమ్మా, ఇది తెలుసుకుంటే మీకు ఎక్కడ నమ్మకం వెళ్ళండి. ఎందుకంటే అస్ట్రాలజీ యూజ్ చేసుకుంటే మా ఫ్యూచర్ తెలిసిపోతుంది. అంటే మేము డ్రైవ్ చేస్తున్నాము, రాత్రి అయిపోయింది, చీకటా ఉంది, ఆ టైంలో ఏం చేస్తాం? మేము లైట్ పెట్టుకుంటాము. లైట్ దేనికోసము? మా జర్నీలో ఇబ్బంది రాకూడదు. కానీ మా లైఫ్ బండి అండి, ఇంత పెద్ద లైఫ్ చేయాలి మేము. అలాంటి లైఫ్ చేసేదానికి మాకు కూడా వెలుగు కావాలి. అలాంటి వెలుగు ఇవ్వడమే అస్ట్రాలజీ అంటారు. సో అలాంటివి చేసుకోవాలి. ఎనీవే, ఉత్తరాషాఢ నక్షత్రము మకర రాశి మీ బాబు జన్మించారు. లగ్నం వచ్చేసి కన్యా లగ్నం. లగ్నంలో కుజ ప్రభావం, ఆవేశం ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ ఒక జాతకం వాళ్ళు కాల్ చేశారు, చెప్పాను నేను. కుజుడు అంటే ధైర్యానికి అధిపతి, చాలా ధైర్యం ఉంటుంది, మండి స్వభావం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. జాతకంలో వచ్చేసి మీనరాశిలో బుధ వచ్చేసి డెబిలేటెడ్ నీచంలో ఉన్నాడు. అంటే మీ బాబు చదువులో కూడా ఆటంకాలు వస్తాయి. మీ బాబు మంచి చదువు చదవాలి, లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే మీరు చేసిన పని, ఫస్ట్ పని వచ్చేసి తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు, కనీసం 3 క్యారెట్ ఒక లాకెట్ తయారు చేసి మీ బాబు మెడలో వేయించండి. దానివల్ల వచ్చే లాభాలు ఏంటంటే మీ బాబు మెమొరీ పవర్ పెరిగిపోతుంది, థింకింగ్ పవర్ పెరిగిపోతుంది. అప్పుడు మీ బాబు చాలా బాగుంటారు, మీరు చెప్పిన మాట వింటారు, చాలా హ్యాపీ ఉంటారు. మీరు ట్రై చేయండి. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే సార్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్న మీతో మాట్లాడి వారితో మాట్లాడదాం. సికింద్రాబాద్ నుంచి మోహన్ గారు కాల్ చేశారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మోహన్ గారు? మా గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పరా? 1974 జూలై 30. 1974 జూలై 30th. 30 మంగళవారం మార్నింగ్ 4 o'clock. మార్నింగ్ 4 o'clock. అవునండి. మోహన్ గారు చెప్పండి, ఏ ఏరియాలో పుట్టారు? వరంగల్ ఏరియాలో. వరంగల్. ఓకే రైట్ అండి, మాట్లాడండి రజా గారితో. మోహన్ గారు చెప్పండి సార్. సార్ నాకు చెప్పండి, ఎలా ఉంది లైఫ్? లైఫ్ బాగానే ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఏది అనుకుంటాం అది జస్ట్ పెండింగ్ అవుతుంటుంది. సో లైఫ్ బాగుంది అంటారు. ఎన్నేమండి, జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి తెలుసా మీకు? అవునండి. జ్యేష్ఠ నక్షత్రము మీ స్టార్ వచ్చేసి మెర్క్యూరీ ప్లానెట్, రాశి వచ్చేసి మీకు వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో చంద్రుడు నీచంలో ఉన్నాడు మీ జాతకంలో. అదేవిధంగా రాహుతో కలిశాడు, రాహు చంద్ర కలిశారు. మీ లగ్నం వచ్చేసి మిథున లగ్నం. లగ్నంలో శని బుధ శుక్రుడు 3 గ్రహాలు కలిశారు. బై బర్త్ పావర్టీ. అర్థం ఏంటి? పావర్టీ అంటే నాట్ ఓన్లీ మనీ అని కాదు, మీ జన్మించిన ఇంట్లో చాలా కష్టాలు చూసి ముందుకు వచ్చారు. కష్టాలు అంటే మనశ్శాంతి లేక, డబ్బులు లేక, చాలా ఆటంకాలు, ట్రబుల్, డిస్టర్బెన్స్ చాలా చూశారు. మీరు చూసుకుని ముందుకు వచ్చారు. ధనస్థానం కూడా చంద్రుడు రాహుతో కలిసి ట్రబుల్, డిస్టర్బెన్స్. మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే కూడాను లైఫ్లో ముందుకు వెళ్ళడం లేదు. 40 ఏళ్ళు ఉన్నారు మీరు, 40 years. నౌ యు ఆర్ ఇన్ 40 years. లైఫ్ సెటిల్మెంట్ రావాలి, డిస్టర్బెన్స్. ధనయోగం రావాలంటే చంద్రుడు బాగుండాలి, గురువు బలం బాగుండాలి, అదేవిధంగా వచ్చేసి శుక్ర బాగుండాలి. మీ జాతకంలో శనితో శుక్ర కలిశాడు, శుక్ర బాగలేదు మీ జాతకంలో. అదేవిధంగా వచ్చేసి మీ జాతకంలో వచ్చేసి శని బాగలేదు, బుధ బాగలేదు, 3 గ్రహాలు కూడా బాగలేదు. బుధ వచ్చేసి ప్లానెట్ ఆఫ్ ఇంటెలెక్చువల్ కమ్యూనికేషన్, బిజినెస్. అంటే బిజినెస్ డెవలప్మెంట్ కోసము బుధకి బలం ఉండాలి. అలాంటి మీ జాతకం బుధుడికి బలం లేదు. ఫస్ట్ మీరు చేసిన పని వచ్చేసి బుధకి బలం పెంచాలి, దాంతోపాటు వచ్చేసి శుక్రకి బలం పెంచాలి. శుక్ర వచ్చేసి ప్లానెట్ ఆఫ్ లవ్ అండ్ మనీ. లవ్ అంటే ప్రేమ, మ్యారీడ్ లైఫ్లో హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మనశాంతంగా ఉండాలి. మనీ అంటే డబ్బు రావాలి. మీరు జాబ్ చేయండి, బిజినెస్ చేయండి, నాట్ ఏ మ్యాటర్. అంటే మీరు లగ్నం పట్టి చూసుకుంటే మీరు బిజినెస్ మ్యాన్గా ముందుకు వెళ్తారు. కానీ ఈ బలం పెంచుకోవాలి. అది చెప్పాను కదా, మీరు 95% ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మాట వ్యూవర్స్కి. 95% మీరు ట్రై చేస్తున్నారు, 5%లో మీ పని కరెక్ట్ అయిపోతుందంటే మీ అదృష్టం బాగలేదని చెప్పి, ఆ అదృష్టంకి బలము కోసము ఇలాంటి రెమెడీ ఫాలో అవుతాము. మోహన్ గారు చేసిన ఫస్ట్ పని తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. దాంతోపాటు తెలుగులో శ్వేత పుష్యరాగం, ఇంగ్లీష్లో వైట్ సఫైర్ అంటారు. 2 పెట్టాలి. ఈ రత్నాలు చెప్పాను మీకు. రత్నాల తర్వాత జాతిగత ధరించాలి. రాశికి నుంచి అవేర్నెస్ ఇస్తున్నాను. రత్నాలు మార్కెట్లో డూప్లికేట్స్ చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఈ మాట తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువులో డూప్లికేట్స్ ఉన్నాయి. వాచెస్ డూప్లికేట్స్, మొబైల్స్ డూప్లికేట్స్, కరెన్సీ నోట్స్ డూప్లికేట్స్, ప్రతి ఒక్కటి మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో రత్నాలు కూడా చాలా డూప్లికేట్స్ ఉన్నాయి. మేము చెప్పిన తర్వాత మీరు డూప్లికేట్ రత్నాలు పెట్టుకుంటే ఫలితం రాదు. ఇన్స్టెడ్ ఆఫ్ గుడ్ రిజల్ట్ లైఫ్లో ఇంకా కష్టాలు పెరిగిపోతాయి. ఎలా చేయాలి?
రత్నాలు కొనేదానికి మా దగ్గరే కొనాలంటే ఎలాంటి రూల్స్ లేదు. నేను తెలియజేస్తున్నాను, రాశి కంటే పాత కంపెనీ వచ్చి మీరు తీసుకుని పెట్టుకుంటే సంతోషం, మీరు కూడా హ్యాపీగా ఉంటారు, మేము చెప్పిన అవేర్నెస్ కూడా బాగుంటుంది. లేదా మీరు ఎక్కడ రత్నాలు కొంటే కూడాను చాలా జాగ్రత్త తీసుకోండి. ఏ విధంగా జాగ్రత్తలు? సర్టిఫికేట్తో పాటు రత్నం కొనాలి, సర్టిఫికేట్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కరెన్సీలో డూప్లికేట్ చేసేవాళ్ళు సర్టిఫికేట్ కూడా డూప్లికేట్ చేస్తున్నారు. కొంచెం చాలా టాలెంట్. మీరు రత్నం కొనాలంటే చాలా పెద్ద యుద్ధం చేసినట్టు ఉంది. ఈ కాలం అలా అయిపోయింది. జాతి రత్నం కొనాలి. ఇప్పుడు మా రాశికి విషయం వస్తే మేము ఇచ్చే ప్రతి ఒక్క రత్నాలతో పాటు ISO స్టాండర్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ వచ్చేసి మీకు ప్రపంచవ్యాప్తంగా గ్యారంటీ. ఎందుకు చెప్తున్నాను? నా క్యాప్షన్ వచ్చేసి 1 విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. మార్నింగ్ ఒక జడ్జి వచ్చారు నా దగ్గరికి, మొత్తం ఆయన దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు, పాలిమిస్టేక్ చూడడం జరిగింది అని చెప్పాను. చెప్పిన తర్వాత అడిగాను నేను, సార్ నేను అన్ని మీకు చెప్పాను కదండి, 1 విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్కి క్యాప్షన్కి మేము సూటబుల్ ఉన్నామా లేదని చెప్పి, సార్ చాలా సూపర్ చెప్పారు మీరు అంట. నేను ఛాలెంజ్ చెప్తున్నాను మీడియాలో, నాది క్యాప్షన్ వచ్చేసి 1 విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఎనీబడి ఎవరో రావచ్చు, మాలో ఉండే విద్య మీరు చెప్పింది కరెక్ట్ కాదండి అంటే ఆ బోర్డు తీసేసి ఇంటికి వెళ్ళిపోతాను, బిజినెస్ చేయను. నేను అంతా ఛాలెంజ్ చేస్తున్నాను. అర్థం ఏంటి? సైంటిఫికల్గా ఒక డాక్టర్కి ఎంత నాలెడ్జ్ కావాలి, MBBS చేసి MD చేసి ఎంత కష్టపడి ముందుకు వస్తారో అదేవిధంగా ఆస్ట్రాలజీలో జమాలజీలో కష్టపడి ఈ ఫీల్డ్కి వచ్చాము. లక్షలాది మందికి బాగా చేసాము, ఇంకా ఫ్యూచర్ కూడా బాగా చేస్తాము. నా సబ్జెక్ట్ వచ్చేసి ప్రపంచం వ్యాప్తంగా వెళ్ళాలని చెప్పి మొత్తం ఇండియా లెవెల్లో వెళ్ళాలి. కన్నడలో ఇచ్చాను ప్రోగ్రామ్స్, తెలుగులో ఇస్తున్నాను, మళ్ళీ నాది నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి తమిళ్లో, అన్ని భాషలను ప్రోగ్రామ్స్ ఇస్తాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే విద్యతో పాటు జాతి రత్నాలు పెట్టుకుంటే మీ లైఫ్లో ఎలాంటి కష్టాలు ఉంటే కూడాను దాని నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. వాళ్ళు చెప్పాను కదా, 95% మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, 5%లో మీ పని కట్ అయిపోతూ ఉంది. ఆ పని కట్ అవ్వకుండా ముందు వెళ్ళేదానికి ఇలాంటి రెమెడీ ఫాలో అవ్వాలి. చెప్పిన రత్నాలు, జాతి రత్నాలు, ఈ 2 పెట్టుకుంటే తప్పకుండా మీరు అనుకున్న దిశకి తీసేస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే సార్, మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. గోదావరి కని నుంచి నర్మదా గారు. హలో హలో నర్మదా గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాతో మాట్లాడండి. అవునండి, తగ్గించాను. ఓకే. బయటకు వచ్చాను. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. సో నర్మదా గారు చెప్పారా డేట్ ఆఫ్ బర్త్ అంది? మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 23 ఓకే. 10వ నెల ఓకే. 1992. 1992, 23/10/1992. అవునండి. ఏ టైంలో పుట్టాడు బాబు? మధ్యాహ్నం 12 గంటలకండి. ఓకే రైట్ అండి. ఏ ఏరియాలో పుట్టారు? ప్లేస్ ఆఫ్ బర్త్? ఇక్కడే కర్నూలు డిస్ట్రిక్ట్ గోదావరి కనని. ఓకే, గోదావరి కనిలో. సో బాబు గురించి రజా గారితో మాట్లాడండి. అమ్మా చెప్పండి అమ్మా. మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పానండి. చెప్పారు మీరు చెప్పండి. 3/10/92. మీ బాబు జన్మించిన రోజు శుక్రవారం తెలుసా మీకు? శుక్రవారం సార్. శుక్రవారం జన్మించారు మీ బాబు. ఉత్తర ఫాల్గుణ నక్షత్రం జన్మించారు. మీ బాబు స్టార్ వచ్చేసి సన్ అధిపతి. రాశి చూసుకుంటే కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఫ్రమ్ లాస్ట్ 7 years నుంచి ఏనా శని ప్రభావం ఉంది. నవంబర్కి వెళ్ళిపోతున్న టెన్షన్ ఏం లేదు. లగ్నం చూసుకోండి మీ బాబుది ధను లగ్నం. లగ్నంలో రాహు ప్రభావం ఉంది. మీరు చెప్పలే, ప్రాబ్లం ఏం చెప్పలేదు అని చెప్పేస్తున్నాను. ధనస్థానంలో శని ఉన్నాడు. అదేవిధంగా వచ్చేసి సప్తమంలో కుజ కేతు కలిశారు. లైఫ్లో కొంచెం ఆటంకాలు ఎక్కువ వస్తాయి, డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తాయి. గురువు కూడా బాగలేదు. అంటే గురువు చంద్రత కలిసాడు. గజకేసరి యోగం ఉంటే కూడాను ట్రబుల్, డెబిలిటెడ్, టెన్షన్స్లో డిస్టర్బెన్స్ ఉన్నాయి ఎక్కువ. దానికి ఓవర్కమ్ అవ్వాలి. జాతకంలో చూసుకుంటే మీ అబ్బాయి జాతకంలో గురువుకి బలం లేదు, రవికి బలం లేదు. రవి బలం లేకపోతే ఏమవుతుంది? రవి అంటే దేనికి అధిపతి? ఆత్మకారక. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ధైర్యం కావాలంటే రవి బలం కావాలి. జాబ్ సెటిల్మెంట్ కావాలంటే రవి బలం కావాలి. చదువులో ముందుకు వెళ్ళాలంటే రవి బలం కావాలి మీ అబ్బాయి జాతకంలో. అదేవిధంగా ప్రాస్పెరిటీ కోసం, ఇంప్రూవ్మెంట్ కోసము గురు బలం కావాలి. 2 బలాలు లేదు మీ బాబు జాతకంలో. రవి వచ్చేసి తులారాశిలో డెబిలేటెడ్ నీచంలో ఉన్నాడు. రవికి బలం లేదు. అదేవిధంగా వచ్చేసి గురువుకి బలం లేదు. మీరు చేసిన పని ఫస్ట్ వచ్చేసి తెలుగులో కనక పుష్యరాగం, ఇంగ్లీష్లో ఎల్లో సఫైర్ అంటారు. దాంతోపాటు తెలుగులో కెంపు, ఇంగ్లీష్లో రూబీ అంటారు. 2 రత్నాలు వచ్చేసి జాతి రత్నాలు. మరి చూడండి, ఇంత చక్కగా జాతకం చెప్పిన తర్వాత కూడాను జాతి రత్నాలు పెట్టకపోతే మీరు కష్టాలు చూస్తారు. జాతి రత్నాలు పెట్టాలి. జాతి రత్నాలు పెట్టేదానికి వాళ్ళు చెప్పాను. సరైన పద్ధతిలో రత్నాలు కొనండి. మీరు సర్టిఫికేట్తో పాటు మా దగ్గర వస్తే సంతోషం. అన్నీ మేము ఇచ్చి ప్రతి రత్నాలతో పాటు సర్టిఫికేట్స్ ఉంటాయి. ఎందుకంటే రాశి పాత కంపెనీ అండ్ మా దగ్గర ఉండే జమాలజిస్ట్ నాతో పాటు చాలామంది అన్ని టెస్ట్ చేసి సర్టిఫికేట్ ఇస్తారు మీకు. ఆ విధంగా ఉంటాయి. కొంచెం మీకు చెప్పాలంటే చిన్నగా ఎల్లో సఫర్ వచ్చేసి ప్రపంచంలో శ్రీలంక మీన్స్ చాలా బాగుంటుంది. దాంతోపాటు రూబీ చెప్పాలంటే బర్మా రూబీ ఉంది. కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, మీరు కొంచెం ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. దాంతోపాటు ఆఫ్రికా రూబీ అంటే అది కూడా బాగుంటుంది. ఈ 2 మైన్సే వస్తాయి. ఒకటి వచ్చేసి శ్రీలంకన్ మైన్స్,
దాంతోపాటు వచ్చేసి ఆఫ్రికా ఉంది, కెంపుకి బర్మా ఉంది, 2 మైన్స్. ఇలాంటి రత్నాలు మీరు కొన్ని పెడితే మీ బాబు చాలా బాగుంటారు. బంగారం లైఫ్ ఉంటుంది, చాలా హ్యాపీగా, ఎలాంటి ఆటంకాలు చూడకుండా ముందుకు వెళ్తారు. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే రైట్ సార్, 1 more కాలర్తో మాట్లాడదాం. సిద్దిపేట నుంచి రాఘవేంద్రరావు గారు. హలో రాఘవేంద్రచారి అండి. రాఘవేంద్రాచారి. ఓకే రైట్ అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పరా? 16th August ఓకే 16th August 1981. 1981. ఓకే చెప్పండి, ఏ టైంలో పుట్టారు? మార్నింగ్ 4:25. ఓకే ప్లేస్ ఆఫ్ బర్త్? సిద్దిపేట. సిద్దిపేట్. సో మాట్లాడండి సార్తో. రాఘవేంద్ర గారు చెప్పండి. సార్ ఇది ఉద్యోగం కోసం ఫోన్ చేస్తానండి. జన్మించిన రోజు సండే తెలుసా మీకు? తెలియదు సార్. సండేలో జన్మించారు మీరు. ధనిష్ట నక్షత్రం మీది, కుంభరాశి, లగ్నం వచ్చేసి మీది కర్కాటక లగ్నం. లగ్నంలో రవితో పాటు రాహు కలిశారు. 34 years, ఇప్పుడు మీకు 34 ఏండ్లు. అంటే ధనస్థానంలో బుధుడు ఉన్నాడు. అదేవిధంగా చూసుకుంటే కర్మస్థానం గురువు శనితో కలిశాడు. కర్మస్థానం అంటే వర్కింగ్ ప్లేస్. గురువు వచ్చేసి శనితో కలిశాడు. గురువు అంటే అర్థం ఏంటి? ఆడు చెప్పాను కదా, గురువు వచ్చేసి వివాహకారక, ధనుకారక, సంతానకారక. పిల్లలు బాగుండాలంటే గురుబలం కావాలి. మంచి జాబ్ రావాలి, ఫైనాన్షియల్లీ సంబంధించాలంటే గురుబలం కావాలి. మ్యారేడ్ లైఫ్లో సంతోషం ఉండాలంటే గురుబలం కావాలి. మీ జాతకంలో చూసుకుంటే హెల్త్ కూడా బాగలేదు. హెడ్ కానీ, బొజ్జ సంబంధించి కానీ బ్లడ్ క్లాట్స్ అంటారు, రక్తాల్లో కొంచెం గట్టిలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హెల్త్ కూడా ట్రబుల్ ఉంది మీకు, దానికి బలం పెంచుకోవాలి మీరు. జాతకంలో రవికి బలం లేదు, రవి రాహుతో కలిసి ట్రబుల్ డిస్టర్బెన్స్. దాంతోపాటు జాతకంలో వచ్చేసి గురువుకి బలం లేదు. మీరు చేసిన పని వచ్చేసి గురువుకి బలం పెంచాలి. తెలుగులో కనక పుష్యరాగం, ఇంగ్లీష్లో ఎల్లో సఫైర్ అంటారు. దాంతోపాటు తెలుగులో కెంపు, ఇంగ్లీష్లో రూబీ అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెట్టండి. ఈ రూబీ ఉంది కదా మీకు, ఏదో చెప్పాను మీకు కొంచెం బ్లడ్లో క్లాట్స్ రావడం అవకాశాలు ఉన్నాయని చెప్పి. ఎందుకంటే ఈ రవికి వచ్చేసి ఆరోగ్యకారక. ఆరోగ్య అంటే ఏంటి? మీకు హెల్త్ కూడా బాగా చేస్తాడు. ఈ రూబీ వచ్చేసి మీకు హెల్త్ బాగా చేస్తాడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, జాబ్లో స్టెబిలిటీ, బ్యాలెన్సింగ్. గురువు వచ్చేసి మ్యారేజ్ లైఫ్లో సుఖంగా ఉంటారు, పిల్లలు బాగుంటారు, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. 2 పెట్టండి, చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ స్టూడియో. జెమ్ స్టోన్స్ గురించి మా వ్యూవర్స్తో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాల్టీ రజా గారి రాశి జెమ్స్ అండ్ జ్యువెలరీ కార్యక్రమం. స్టేట్ యూన్ టు V6 న్యూస్.